ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పుట్టించిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ, భారతదేశ పార్టీ కాదు అది. బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ, ఏవో హ్యూమన్ బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ. కాకపోతే స్వతంత్ర ఆకాంక్ష 1857లో సిపాయిల తిరుగుబాటు ద్వారా భారత సైన్యంలో వ్యక్తమయ్యేటప్పటికీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ రోజున హిందువులకి ముస్లింలకి మధ్య చీలిక తెచ్చారు, సైన్యంలో కానీ పబ్లిక్లో కానీ. అప్పుడే ఈ కుల వ్యవస్థ దరిద్రాన్ని తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు. కులాలు వర్గాలు ఇదంతా కూడా ఒక డాక్ట్రిన్, అంటే ఏం చెయ్యాలో, భారతీయుల్ని విడదీయడానికి ఏం చెయ్యాలో బ్రిటన్ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి లెక్కల్ని అమలు చేశారు వీళ్ళు. అక్కడ బ్రిటన్లో తయారు చేసుకున్న డిజైన్ని అమలు చేశారు. అందులోంచి పుట్టుకొచ్చిందే ఇవి. అంతకుముందు వృత్తుల వారీగా మాట్లాడుకునేవాళ్ళు. క్షురకర్మలు చేసేవాళ్ళని మంగళని, లేకపోతే క్షురకుడు అంటాం, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, మన ఇతర కుల వృత్తులు, కొమ్మరి పని చేసే, అంటే కొండలు చేసే వాళ్ళని కొమ్మరని, ఇట్లాగా వృత్తిని బట్టి పిలుచుకునేవాళ్ళు తప్పించి మిగతాది పేరే పిలుచుకునేవాళ్ళు. మన కొమ్మరి నాగన్న, కొమ్మరి పని చేసే నాగన్న అన్నారు తప్పించి అతన్ని వేరేగా కులం పేరుతో తిట్టలేదు. అది కులం అనలేదు, కులాన్ని తయారు చేసింది. వృత్తిని కులంగా మార్చినోడు బ్రిటిషోడు, వృత్తిని కులంగా మార్చినోడు బ్రిటిషోడు. అంత ముందు లేదు అది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. వృత్తిని కులంగా మార్చినోడు బ్రిటిషోడు. ఆ బ్రిటిషోడి లెగసీ కంటిన్యూ చేస్తా అదే తరహా, అంటే బ్రిటిషోడిని వెనక్కి పంపించమనే